సో అంబటి రాంబాబుకి ఏమైంది, 14 రోజులు రిమాండ్ విధించారు ముందు. ఈ రోజు గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ అడ్డుకుంటా అప్పుడు చేసిన రవస రక్కసు గోల అంబటి రాంబాబు పెద్ద గోల చేసాడు. ఆ గోల దెబ్బకి ఆ పీటీ వారెంట్ ఇప్పుడు ఇష్యూ అయింది. కోర్టు అనుకున్నారు ఫస్ట్ విచారణ చేయాలి కదా, పీటీ వారెంట్ వచ్చింది, మళ్ళీ 14 రోజులు పువ్వుని రిమాండ్కి ఇవ్వాలంటే కష్టం కదా అని చెప్తే ఇచ్చాను అని చెప్పి 22 దాకా రిమాండ్ పెరిగిపోయింది. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు పైన 44 కేసులు పడినాయి అని బయట ఉంది టాక్. 44 కేసులు. ఇప్పుడైతే 14+14 28 రోజులు, క్వార్టర్ సెంచరీ ఖాతాం అయిపోయింది. క్వార్టర్ సెంచరీ. మనం హాఫ్ సెంచరీ టార్గెట్ నెక్స్ట్ ఉంటుంది జనాలందరికీ. పోసాని వెళ్తే అలా కొట్టుకుంటూ వెళ్ళాడు, వల్లభనేని వంశీ వెళ్తే సెంచరీ దాటి వెళ్ళిపోయాడు. సో అంబటి రాంబాబు అరెస్ట్ మీయర్ అని చెప్పి అడిగితే ఏమైంది, లోపలేసి అరెస్ట్ చేశారు. పోనీ బయటకు వచ్చి హాయిగా తిరుగుదామన్నా కూడా స్వతంత్రం ఉండదు. ఇంత బ్యారిగేట్లు అయితే షీల్డ్లు పెట్టి బయట మామూలుగా వైకాపా వాళ్ళు నడిపిస్తారా?